హలో హాయ్ ఫ్రెండ్స్, రొయ్యల కూర అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ రోజు రొయ్యల కూర ఎలా ఉండాలో చూపించబోతున్నాను. ముందుగా ఇలా టమాటాలని, ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని, అల్లం తెల్లుల్లి పేస్ట్ ని ఇలా కట్ చేసి దంచి రెడీగా పక్కకు పెట్టుకోవాలి. తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని అలాగే చింతపండుని ఇలా నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చిని, ఉల్లిపాయని కొద్దిగా వేగాక దంచి పెట్టుకున్న అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కోసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. ఇలా వేసి కలుపుకున్న రుచికి సరిపడ ఉప్పుని, అలాగే పసుపుని, కారాన్ని, కొద్దిగా గరం మసాలా పౌడర్ ని, కొద్దిగా ధనియా పౌడర్ వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఇలా మ్యాష్ అయ్యాక ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి మసాలాలన్నీ రొయ్యలకి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక చింతపండు రసాన్ని పోసుకోవాలి. గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ ను కూడా అడ్జస్ట్ చేస్తూ పోసుకోవాలి. ఇలా పోసాక ఒక 4-5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి. ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ అయిన రొయ్యల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.